అసలు బుద్ధుండే పంపించారా? ఫోన్ ఇవ్వు. తెలుసు కదా వాడు ఒక్క చోట ఉండు కుదురుగా. ఏమన్నా మేడం గారు ఇక్కడ? హే సరే నువ్వు వెళ్ళి వస్తా. నువ్వేంట్రా ఎక్కడున్నావు? అందరికీ చెప్పావా లేదా? విజయ్ ఇక్కడ మొత్తం సెట్ చేసా. అదే కదా నా భయం. అబ్బా మార్నింగ్ 10 గంటలకు ఎవరన్నా రాకపోతే అప్పుడు అడుగు నన్ను. సరే నాకు చిన్న పని ఉంది, కొంచెం కవర్ చేయవా ప్లీజ్? హలో, ఎక్కడికి? కుదురుగా ఒక చోట పని చేసుకోలేవా? మరి నువ్వు వద్దన్న స్కూల్కి వెళ్ళిపోతావు కదా. అంటే నాకంటే పిల్లలు పాఠాలు చెప్పడం ఇష్టం కాబట్టి వెళ్తున్నా. మరి నువ్వు దీనికోసమే కదా. నేను కూడా నా వైఫ్ని మహారాణిలా చూసుకోవాలి కదా, తప్పుద్దా? చూద్దాంలే. సరే మరి ఉంటా. ఏ డాక్టర్ అడిగితే ఏం చెప్పమంటావు? బ్లడ్ శాంపిల్ తీసి ఆల్మోస్ట్ మీ నాన్నకి దొరికేసావని తెలుసా? దొరికితే వదిలేస్తావా? నేను నిన్ను ఆయన మా నాన్నకు ముందే తెలుసు మన విషయం, తెలియనట్టు ఉంటాడు అంతే. అవునా? అయితే ఓపెన్ అయిపోదాం మరి. నీకు విషయం తెలుసా? తెలుసు. నీకో విషయం తెలుసా? తెలుసు. ఏం తెలుసు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఇంకోటి మొన్న గాజులు ఒకటే ఇచ్చావు, పట్టి ఒకటే ఇచ్చావు, ఇప్పుడు చోతుది కూడా ఒకటే ఇవ్వకు ప్లీజ్. ఇంకోటి కూడా ఇవ్వ, పెట్టుకుంటా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అన్ని ఇప్పుడు పెట్టేసుకుంటే మరి పెళ్లిగా పెట్టుకుంటావు. తెంగరవచ్చు. అయితే పని చేద్దాం, పద పని చేసేసుకుందాం. హే జుమ్కీ కోసం పద. ఏం కదా, పద పద. ఇస్తానే చెప్పాను కదా, తప్పకుండా ఇస్తాను. నిజమా? నేను ఎవరికోసమైనా ఏమైనా చేస్తాను అంటే అది నీకోసం మాత్రం. ఎందుకలా? ఏం విజయ్ ఎంతవరకు వచ్చింది? సార్ ఆల్మోస్ట్ అయిపోయింది సార్. కాకినాడ వెళ్ళవా? ఏం సార్ ఎవరికైనా కజాలు తీసుకురావాలా? అది కదరా, డిఎంహెచ్ ఆఫీస్కి లెటర్ రాస్తా అని చెప్పాను కదా, పర్మనెంట్ చేసుకోవడానికి. అదా సార్, ఇవన్నీ పక్కన పెట్టండి కానీ మీ ఫ్రెండ్ ఎవరు వస్తున్నారు కదా సార్, కిట్టు పట్టుకుని నా ల్యాబ్లో పెట్టేసుకుంటాను సార్, బిజినెస్ అద్దరిపోద్ది. నీ పనే బాగుందిరా, ఎక్కడెక్కడని 2 బ్రాంచ్లు. మీ కష్టమే ఉంచుకోలేను సార్, ఓ 10% ఇచ్చేస్తా. 10%? సిస్టర్ ఆ రంప పిఎంపి ఎవరు? 25. మీ మనసు నాకు తెలుసు కదా సార్. లేట్ చేయకరా, లేట్ చేయకు, పర్మనెంట్ చేయించుకో, లేకపోతే ఎవడు దూరేస్తాడు. రాజ్యంలోకి ఎవరు సార్ దూరేది? పెళ్లి చేసుకుంటానని ఏదో మాట వరుసగా నచ్చింది కానీ లోపల నీ మీద దృష్టి పెట్టాల్సిందేనే. సార్ నా పేరు విజయ్ అండి, నేను ఇక్కడ పిహెచ్లో పనిచేస్తూ ఉంటాను. అవునేదో జాబ్ కావాలన్నా ఉంటుంది కదా, కాకినాడ ఇచ్చిన నా దగ్గర ఉంది కానీ ఏం పర్లేదు, మొత్తం చూసుకుంటాను. ఏయ్, ఎందుకు వెళ్ళారు? దాని ఏమన్నా ఎత్తిపోతున్నాను ఇక్కడ. నువ్వేట్రా అన్నా సార్, దానికి నీకేటి సంబంధం? ఏం లేదన్నా, మీ ఇద్దరం కలిసి ఒకే పిహెచ్లో పనిచేస్తారు. సరే మరి. అది కాకుండా మీ ఇద్దరి మధ్య వేరే ఏదైనా సంబంధం ఉందని తెలిసిందనుకో, జాగ్రత్త. హలో ఓయ్ ఇట్రా, మీ మేడం ఎక్కడున్నారు? అక్కడున్నారు. అవునా, సరే ఆడకపో. ఏం డాక్టర్ మా టీచర్ అవుతారు ఎత్తో, అమ్మాజీ కింద మీద పడిపోతుంది అక్కడ. ఏముంది డబ్బాలో? పాయసం. అద్దరిపోయింది. 100% నువ్వు చేసి ఉండవు, అత్తమ్మే చేసి ఉంటుంది. అబ్బా నీ బర్త్డే కదా సత్య, అడ్వాన్స్ విషయాలు అన్నీ గుర్తుంటారా? ఈ విషయాలు మర్చిపోయినా అర్థం కావట్లేదు. ప్లీజ్ సత్య ప్లీజ్. అరే సారీ రా సత్య. ఏమైంది సత్య? దేవుడికి
కన్నీళ్ళేవి ఆడవాళ్ళకి రాసిచ్చేలేదు సత్య. బాధేస్తే మగాళ్ళు కూడా ఏడాల్సింది. ఒక విషయం అడుగుతాను చెప్పు, అసలు జనం పెళ్ళెందుకు చేసుకుంటారు? తోడు కోసం. మన చుట్టూ ఎన్ని కోట్ల మంది జనం ఉన్నా మనకంటూ ఒకరున్నారనే ధైర్యం కోసం. వాడిని నేనేదో చేసేస్తానని సొల్లు మాత్రం చెప్పను, కానీ ఒక్కటి మాత్రం నిజం సత్య, నీ కన్నీళ్ళకి నా చిరునవ్వడ్డు, నీ భయానికి నా ధైర్యం అడ్డు, నీ అందమైన జీవితానికి సాక్ష్యంగా ఉండాలనుకున్నాను సత్య. పెళ్లి చేసుకుందామా? అది కాదు బాబు. ఏది కాదు రావు గారు, నేను సత్య పెళ్లి చేసుకోవాలనుకున్నాను. పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండాలనుకుంటున్నాం. జీవితంలో చాలా విషయాలు జరుగుతాయి రావు గారు. అది అవును స- బాబు, వాడి గురించి అన్నీ తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నావా? నువ్వు మా అమ్మాయి పక్కన నుంచోటం నాకు సంతోషమే బాబు, కానీ బాబా అన్నా మీరు రమ్మన్నారు కదా, విజయం తీసుకొచ్చానన్నా. అందులో బీర్ ఉంది, పక్కటికెళ్ళి తాగు. థ్యాంక్స్ అన్న. అన్నా అన్నా కూర్చో. పర్లేదన్నా, ఆ బీర్ తీసుకో. అలవాట్లేదన్నా. ఇలాంటి మాటలు చెప్పేదాన్ని పడుకుంటావుట్రా? అది సరే గాని అసలు నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? లేదన్నా, మీతో మాట్లాడదామని. ఏటే నాతో మాట్లాడతావా? నాతో మాట్లాడేంత పెద్దోడువా? అంటే నాది సత్య. రేయ్, నోరు పెగలట్లేదే? చిన్నోళ్ళు అన్నా, మీ జోలికి కూడా రావన్నా. మా బతికేది మేము బతుకుతామన్నా, కాళ్ళు పట్టుకుంటారు. ఈ ఊళ్ళో పెద్ద పెద్దోళ్ళే నాతో మాట్లాడడానికి జరుగుతారు. పేగర్ కోసం పంచాయతీ పెట్ట కూర్చో. భయపడిపోతుందన్నా, ఏడుస్తుందన్నా. నేను అలా చూడలేకపోతానన్నా. ప్లీజ్ అన్నా, మమ్మల్ని వదిలేండి అన్నా. ఏట్రది? లేదన్నా, తీ. వద్దన్నా. తీయి నా కొడుక, తీ. చూపి చూపి. చేయరా, వీడియో కాల్ చేయి. వద్దన్నా. చెయ్యి వీడియో కాలు. బట్లుంచుద్దా ఈ పెద్దదా? అన్నా అలా మాట్లాడొద్దు. ఏంటి గుర్తాడురా? ఏ ఆగలేకపోతుంది అది? చేయమను. అన్నా నా కొడక. వెళ్ళిపోతావన్నా. తెగా పదవెళ్దాం. ఎక్కడికి రా వెళ్ళేది? ఓ పని చేయరా, ఈ వీడియో కాల్ అది కాదు గాని దాన్ని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టావు. వద్దన్నా. దాని ఒళ్ళంతా తడిమి నేను డిసైడ్ చేస్తాను. అన్నా నువ్వు తినాలో నేను తినాలో. నా కొడుకు. అలా మాట్లాడతావన్నా, నా ప్రాణవతి. ఇంకెప్పుడు మాట్లాడతావు? చంపేస్తాను, చంపేస్తాను. అలాగే కొట్టేశారా? అయిపోయాం. ఆడి పరిస్థితి మన బతకడు. అమ్మ అలా తీసుకొచ్చారు. నా కొడక, నన్నే కొడతారా నువ్వు? నీ అమ్మను. చంపేశాను, చంపేశాను. కావాలని చేయలేదు నాన్న. భవిష్యత్తు నాన్న. నాన్న ఏదో చేయనా, పోలీసులు తీసుకెళ్ళిపోతారు. కానీ సత్యలాగని ఉండలేదు నాన్న. ప్లీజ్ నాన్న, నీ మీద ఒట్టు. నీకు కావాలని చేయలేదు. ప్లీజ్ నాన్న, ఏదో చేయలేదు. కాపాడుకుంటాను రా, నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను. హలో. నా కొడక్క, ఆడిని మర్డర్ చేసేసి నన్ను ఇరికించి దొబ్బుతా అనుకున్నావు కదా, దొరికావు నా కొడక్క. రే గేదెల రాజు, నువ్వు చెప్పడం ఏంట్రా? అసలు ఏమైంది? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు?